హాయ్. హలో. హలో ఎవ్రీబడి. మీ అందరినీ రోజు ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. 25 ఇయర్స్‌ది జరిగిన తర్వాత యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కలుసుకోవాలి అని అనుకున్నాం. అట్‌లీస్ట్ కొంతమందిమైనా. కానీ కరోనా వచ్చేసింది. కానీ మళ్ళీ ఏమీ కాదు. ఏమీ కాదు. ఏమీ కాదు. ఏమీ కాదు. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంతమందిని గ్యాదర్ చేయడంలో వీళ్ళ కష్టాన్ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. రవి వాళ్ళందరినీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. స్వీట్ మెమరీస్ అయితే నాకు ఏం గుర్తుకు లేవు. కానీ సుబ్రహ్మణ్యం గారు మ్యాథ్స్ బెస్ట్ టీచర్. సుబ్రహ్మణ్యం గారు క్లాస్ అంటే ఆ గుండె గొంతుకులోకి వచ్చి కొట్టుకోవడం. ఆయన వస్తున్నారు అనేసరికి ఆయనతో ఆయన చేతిలో ఎక్స్క్యూజ్ మీ, ఆయన చేతి దెబ్బ తినకుండా రోజు గడిస్తే అందరూ తిన్నారు కానీ మేము తక్కువే తిన్నాం. కానీ ఆయన చేతి దెబ్బ తినకుండా రోజు గడిస్తే అదో పెద్ద అచీవ్మెంట్ నాకైతే. తర్వాత రెడ్డి నాయుడు గారు సోషల్ స్టడీస్, ఆ క్లాస్ కూడా చాలా బాగుండేది. అంటే లేచి నిలబెట్టి చదివించేవారు ఆయన. అది నేను కొంతమంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నాను. నేను అప్పట్లోనే ఒక న్యూస్ రీడర్లో ఫీల్ అయ్యి చదువుతూ ఉండేదాన్ని అది ఆ లెసను. అది తర్వాత మారే గారు కోర్స్, తర్వాత బాబ్జీ గారు, ఆయన మంచి మెమరీ, ఆయన స్టైల్కి అప్పట్లోనే ఫిదా అయిపోయాం మేము. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకెవరు బెస్ట్ టీచర్ ఎవరు? బెస్ట్ టీచర్ అంటే ఆల్ ఆర్ బెస్ట్ టీచర్స్. ఆచార్యులు గారి కోసం కూడా చెప్పుకోవాలి. ఆచార్యులు గారు తెలుగు మాస్టర్ గుర్తున్నారా? ఆయన నయాగరా నోట్బుక్ అని చెప్పి నయాగరా నోట్బుక్ ఎంతమందికి గుర్తుంది? నయాగరా, ఎస్, ఆ బుక్ మాత్రమే పెట్టించేవారు ఆయన. నయాగరా నోట్బుక్ అని చెప్పి ఆ నోట్బుక్కే పెట్టించేవారు. కింద గ్రామర్ అంతా ఉండేది, చాలా క్వాలిటీగా ఉండేది ఆ బుక్. ప్రతి పదార్థం అది చెప్పడం. ఆ తెలుగు ఇంత అంటే ఇప్పుడు పిల్లలకి అంత తెలుగు సరిగ్గా రాదు అసలు చెప్పాలంటే. మన తెలుగు నాలెడ్జ్ ఇంత బాగుంది అంటే అప్పటి టీచర్సే, ఇంకా అందులో డౌట్ లేదు. ఓకే, దట్స్ ఆల్. ఇంకేం గుర్తులేదు, చెప్పాలని చాలా ఉంటుంది కానీ. బెస్ట్ ఫ్రెండ్ చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్